ఆక్టోపస్ వ్యూ నుండి అయితే శ్రీశైలం డ్యామ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడైతే. ఇక్కడ నుండి ఒక 15 కిలోమీటర్స్ ఏమో ఉంది అనుకుంటా. ఫస్ట్ పార్ట్లోనైతే హైదరాబాద్ టు ఆక్టోపస్ వ్యూ పెట్టాను. ఇందులోనైతే పార్ట్ 2లో ఆక్టోపస్ వ్యూ టు శ్రీశైలంకి అయితే బ్లాగ్ పెడుతున్నాం చూడండి. శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట మనం. ఇక్కడైతే వాటర్ అయితే ఉన్నాయి, కనిపించట్లేదు. కొంచెం పైనకి అయితే వ్యూ కనిపిస్తుంది. ఇంకొక హాఫ్ కిలోమీటర్ అయితే మనం అయితే డ్యామ్ దగ్గర దాకా అయితే వెళ్ళిపోతాం. ఇదే మనం ప్రజెంట్ ఇప్పుడైతే తెలంగాణలో ఉన్నాం. అండ్ అక్కడ అది ఆ సబ్ స్టేషన్ వచ్చి అయితే ఆంధ్రప్రదేశ్ లోపలికి అయితే ఎంట్రీ అవుతాం. ఇక్కడ నుండి వ్యూ ఉంది చూడండి, మామూలుగా లేదు అసలు. ఆ ఘాట్ చూడండి, వేరే డ్యామ్. డ్యామ్ అయితే కనిపిస్తుంది. గేట్లు అయితే షట్ చేసి ఉన్నాయి, షట్ ఆఫ్ ఉంది. వచ్చేసాం డ్యామ్ దగ్గరికి కూడా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లుందో పైకి అయితే. ఆ పవర్ ప్లాంట్ అయితే ఇక్కడ నుండి చాలా మంచిగా కనిపిస్తుంది. ఈడ నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది కిందకి దిగితే. అక్కడైతే వెహికల్ ఆపిన. ఇక్కడ నుండి వ్యూ మంచిగా ఉంటుంది అనేది ఆ డ్యాము. కొంచెం ముంగడికి అయితే నడుస్తున్నా. అక్కడ నుంచి వ్యూ ఎట్లుందో మీకు చూపిస్తా. ఒక 1 మినిట్లో అక్కడ దాకా నడుస్తా, డ్యామ్ దగ్గర దాకా వెళ్తా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినందుకైతే మనకైతే ఇట్లాంటి వ్యూ అయితే కనిపించింది అనమాట. డ్యామ్కి నాకు ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్నా అంతే. అన్ని గేట్స్ అయితే క్లోజ్ అయినాయి మేము వచ్చిన టైంకి. ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే 15/8/2024 ప్రజెంట్ మేము వచ్చినసరి డేట్ అయితే. ఇక్కడంతా సీసాలు వాళ్ళ కొట్టు చెత్తగాళ్ళు. వాళ్ళకి కొన్ని వాటర్ వస్తున్నాయి అక్కడ నుండి అయితే. ఆడ పవర్ జనరేట్ అవుతుంది అనుకుంటా మేబీ. ఆడ కొన్ని వాటర్ వెళ్తున్నాయి అక్కడ. వీడియోలో జూమ్ చేస్తా చూడండి. ఇక్కడ పవర్ జనరేట్ అవుతుంది కాబట్టి అక్కడ వాటర్ వస్తున్నాయి. ఈ వ్యూ అండ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక రోప్ ఉంది. అది దేనికో ఏమో తెలియదు నాకైతే. తెలుసుకుందాం ఒకసారి అయితే. వచ్చినందుకు కనీసం ఒక్క గేట్ ఓపెన్ చేస్తున్నా మంచిగా ఉంటుండే, కానీ వాటర్ ఫ్లో అయితే తగ్గిపోయినట్టుంది ఇంట్లో. సో అందుకే గేట్స్ అయితే షెడ్ చేసిరు. చూద్దాం, మేబీ మళ్ళీ ఇంకొక 2-3 డేస్ లోపు మళ్ళీ వాటర్ ఫ్లో ఎక్కువ అయితే, ఇన్ కేస్ ఆ ఘాట్ సెక్షన్ అయితే నాకు నచ్చింది. ఒకసారి 390 వేసుకొని అయితే మళ్ళీ రావడానికి అయితే ట్రై చేస్తా. అక్కడ పైన మొత్తం కార్లు ఆగి ఉన్నాయి, అక్కడ నుంచి అక్కడ దాకా. ఇప్పుడైతే అక్కడ వెళ్దాం, ఎందుకంటే టైం వచ్చేసి అరౌండ్ 3 అవుతుంది. సో మళ్ళీ ఆ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు కాబట్టి, సో టెంపుల్ చూసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఫొటోస్ అయితే. A few moments later. డ్యామ్ కాడ నుండి అయితే గుడికి అయితే స్టార్ట్ అయినాం మనం. ఇప్పుడు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లో గుడి ఎంటర్ అవుతాం. ఇక్కడ ఈ డ్యామ్ పైన అయితే ముంగట బ్రిడ్జ్ ఉంటుంది. మనం దాటినేమో దోమలపెంట, ముంగటినేమో ఈగలపెంట అని ఉంటుంది. అందులో పోతే మనం ఆంధ్రాలో ఉన్నట్టు. ప్రజెంట్ అయితే మనం తెలంగాణలో ఉన్నాం. పైనకి వెళ్ళాక చూపిస్తా. మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇట్లా అనుకుంటా పోయా కింద అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది పైన. ఆ బ్రిడ్జ్ పై నుంచి అక్కడికైతే ఎంట్రీ కావాలి. దిగుతుంది పాతాళ గంగ.
బ్రిడ్జ్ పైనకైతే ఎంటర్ కాబోతున్నాం. అడేమన్నా తీసుకోకపోన్నారా? తీసుకోకపోన్నారా నేను ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నాను. కావాలంటావు నీకు ఇక్కడ నుండి రైట్ తీసుకోవాలి బ్రిడ్జ్ పైన అయితే. కల్వకుర్తి డివిజన్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ బిజినెస్. ఎస్, ప్రజెంట్ వీఆర్ ఇన్ తెలంగాణ. యా, ఇప్పుడు మనం ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయినాం ఈ బ్రిడ్జ్ పైన నుండి. మళ్ళీ ముంగడ చెకింగ్ అయితే ఉంటుంది, ఆల్కహాల్ చెక్ చేస్తారు ఉందా లేదా అని. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చెక్ చేస్తారంటే వాళ్ళు ఏమో సేల పట్టుకొని పోతున్నారు. ఇక్కడ నుండి డ్యామ్ వ్యూ, ముంగడ నుండి వ్యూ చూడు ఎట్లా కొండలు. మామూలుగా లేదు ఇటు. సెకండ్ టైం డైవ్ చేయడానికి ఉండదు. ఏంటిది? ఆంధ్రాలోని విలేజ్లోకి కూడా ఎంటర్ అవుతాయినా. సో నెక్స్ట్ అయితే డైరెక్ట్ ఇంకా గుడి దగ్గర కలుద్దాం. ఆఫీస్ డ్యామ్ ముందుకు పోయినావు, ఇటు వచ్చినావు, జస్ట్ రోడ్ క్రాస్ అయ్యాకే నీకు రోడ్డుకి ఎంటర్ అయిపోతే చాలా. శ్రీశైలం లోపలికి అయితే ఎంటర్ అయితే అయినాం అనమాట. ఇక్కడ నుండి ఇంకొక 2-3 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు. శ్రీశైలం టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఉంది మన కార్, అక్కడ పార్క్ వేసినాం. పార్క్ వేసి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనోళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళారు. నాకు ఒక కాల్ వచ్చిండే, కాల్ మాట్లాడుకుంటా కొంచెం లేట్ అయింది. వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఫోన్ అయితే అలో ఉండదు లోపలికి, కానీ తీసుకెళ్తున్నా. వ్లాగ్ తీయాలి కదా, వ్లాగ్ తీయాలి అండ్ అక్కడ తమిళకి ఫోటో తీయాలి కాబట్టి మొబైల్ అయితే తీసుకెళ్తున్నా. అక్కడ ఏమైనా ఉంటాయి కదా, అక్కడ పెట్టేసి మళ్ళీ ఫోన్ తీసుకుని అయితే వచ్చేస్తా. దర్శనం అయితే అయిపోయింది, ఇప్పుడే బయటకైతే వచ్చినాం. 6:10 అవుతుంది. అక్కడ ముంగడ ఒక ఫోటో దిగి అయితే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బ్యాక్ అయితే స్టార్ట్ అవుతాం. సెంటర్లో ఎక్కడైనా పొద్దున్న నుంచి ఇంకా ఏమంటారు లంచ్ అయితే వేయలేదు, బయట లంచ్ చేసి ఇంటికి అయితే బ్యాక్ అవుతాం ఇక్కడ నుండి. A few moments later. ఎండికొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా. టైం వచ్చేసరికి 8 అవుతుంది. మేమైతే ప్రజెంట్ అయితే నల్లమల్ల ఫారెస్ట్లో ఈ అడవిగుండా నుండి అయితే హైదరాబాద్కి అయితే బ్యాక్ అయితే అయినాం అన్నమాట. మా కార్లోనైతే ఫ్యూల్ అయితే తక్కువగా ఉంది. ముందు ఎక్కడన్నా ఆగిన తర్వాతనైతే ఇంకా డిన్నర్ చేయలేదు. డిన్నర్ చేసి ఫ్యూల్ కొట్టించుకొని అయితే బ్యాక్ అయితే రావాలి. ఇప్పుడే డిన్నర్కి అయితే ఆగాం, డిన్నర్ చేస్తున్నాం. పెట్రోల్ అయితే కొట్టించుకొని హైదరాబాద్ కూడా ఓఆర్ఆర్ దగ్గరికి అయితే వచ్చేసాం.
ఇప్పటికైతే ఇంటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.